అమరావతి అన్నటువంటి దాంట్లో విజయవాడ గుంటూరు లేకుండా చేసేది ఒక గొప్ప విశేషం కింద చెప్పడానికి కోసం ఇప్పుడు ఒక సిస్టమ్ బిగిన్ చేశారనమాట. అసలు ఇదే అద్భుతం అని చెప్పేటట్టు కోసం రాజధాని సున్నా నుండి నిర్మించిన అమరావతికి మాత్రమే కొత్త కాదు. అమరావతి నమూనాకు అత్యంత దగ్గరగా ఉండే దక్షిణ కొరియా రాజధాని సియోల్ కి సిస్టర్ సిటీగా మొదలుపెట్టిన డబ్బు వృధా అని విమర్శలు ఎదుర్కొన్న సెజోమ్ సిటీ ఇప్పుడు స్వయం సమృద్ధి స్మార్ట్ సిటీ అంట. మరి ఎవరికైనా మనకు ఎవరికైనా తెలిసి అక్కడికి వెళ్ళి మనం ఎవరన్నా అనుకున్నాం అక్కడ. అదే సమయంలో అహంకారపూరిత ప్రాజెక్ట్ చెప్పబడిన పుత్రయ్య మలేషియాలోని సమర్థవంతమైన పరిపాలనా కేంద్రంగా నాణ్యమైన ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక నగరాన్ని 100 ఏళ్ల పాటు ఎలా నిలబెడుతుందో చూపించింది. మలేషియాలో పుత్రయ్యకి వెళ్తే తెలిసి వస్తుంది అది ఎంత దరిద్రంగా తయారైందో. అదొక డెత్ సిటీ అన్నటువంటిది వెళ్ళొచ్చినటువంటి నిపుణులే చెప్పారు. మనం గతంలో అమరావతికి సంబంధించి పంపించిన నిపుణులే చెప్పినటువంటి అంశం. ఇండోనేషియా రాజధాని జకార్తా 2050-60 సంవత్సరాలు పూర్తిగా మునిగిపోతుందని తెలిసిన తర్వాత మొదలుపెట్టిన మరో రాజధాని నుసంతారాలో కూడా ప్రస్తుతం అమరావతి ఎదుర్కొంటున్న సమస్య. కొత్త రాజధాని కోసం ఇండోనేషియా ప్రభుత్వం 20% ప్రభుత్వ పెట్టుబడితో 80% ప్రైవేటు పెట్టుబడులు ఆకరించే ముందుకెళ్తాం. కానీ ఇక్కడేమో మొత్తం ప్రభుత్వ పెట్టుబడులేనే. ప్రైవేటు పెట్టుబడులు ఏమున్నాయి? లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ పోస్తున్నది ఇక్కడ. అది కదా తేడా. మనం విదేశీ ఉదాహరణకు వెళ్ళవసరం లేదు. మన దేశంలో గొప్ప సక్సెస్ స్టోరీ 70లో ముంబై రద్దీని తగ్గించడానికి మొదలుపెట్టి నవీ ముంబై. ఆ సమయంలో విమర్శకులు దీన్ని ఆర్థిక విపత్తు అని పిలిచారు. నేడు ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రణాళికాబద్ధమైన నగరాల్లో ఒకటి మరియు మహారాష్ట్రకి భారీ ఆదాయం తెచ్చిపెట్టే కేంద్రం. అది ముంబైలోనే అవుట్స్కట్స్ ఎక్స్పాండ్ చేశారు. అంతేగాని ముంబైకి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో తయారు చేయలేదు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అంటే ప్రజల్ని ఎంత నిస్సిగ్గుగా మనం మోసం చేయగలం అని చెప్పడం అనమాట. హైదరాబాద్ లో హైటెక్ సిటీకి నువ్వు ముంబైకి నవీ ముంబై అంతే. అంతేగాని విజయవాడలో రాజధాని అని చెప్పి విజయవాడకి సంబంధం లేని గుంటూరు జిల్లాలో గుంటూరు కూడా సంబంధం లేని 30 కిలోమీటర్ల లోపల కాదు అన్నటువంటి విషయం. అది కూడా విజయవాడ గుంటూరుని కలిపితే తప్పే లేదు. కానీ కలపకుండా 29 గ్రామాలతోనే రాజధాని అద్భుతంగా అభివృద్ధి చెందిపోతుంది. పుత్రాజయ అయిపోతుంది, లేకపోతే కనుక నవీ ముంబై అయిపోతుంది, లేకపోతే కనుక ఏదో హైదరాబాదు చెన్నై అయిపోతుంది అని చెప్పి ఇంకా ప్రజల్ని వెర్రి గొర్రెల్ని చేయాలనుకుంటే అట్లాగా 5 సంవత్సరాల్లో నేను హైటెక్ సిటీ కట్టేశానని చెప్తాను. 7 సంవత్సరాలు అమరావతికి సంబంధించి ఆరంభంలో ఉన్నాం. 10 ఏళ్ల తర్వాత పూర్తయ్యేది ప్రభుత్వ కార్యాలయాలు. మనమే చెప్తున్నాం 30 ఏళ్ళు పడుతుంది, 40 ఏళ్ళు పడుతుంది నిదానంగా అన్నట్టు. ఆ నిదానంలో వేగం పుంజుకోవాలంటే విజయవాడ గుంటూరు కలవాలన్న కనీస జ్ఞానం లేకపోతే ఎట్లాగా.